హలో, అందరికీ నమస్తే. 2026 నాటికి భారతీయ రైల్వేలు అత్యాధునికమైన సురక్షితమైన ఎల్హెచ్బి అనే స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడినటువంటి కంపార్ట్మెంట్లు మనకు అందించినాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే అధిక బరువు, అధిక వేగాన్ని తట్టుకోవడమే కాకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక కంపార్ట్ పైన ఇంకొక కంపార్ట్మెంటు ఎక్కకుండా చేయగలిగి నిరోధించేటటువంటి టెక్నాలజీ జర్మనీ సాంకేతికతో పాటు రూపొందించుకున్నటువంటి ఈ కోచ్లు ప్రమాద సమయంలో మనకు 80% వరకు సేఫ్టీకి అందించడానికి అవకాశం ఉంటాయి. పోతే దీని యొక్క విడిభాగాలన్నీ కూడా రోబోటిక్ వెల్డింగ్ ద్వారా సమకూరుస్తారు, ఒక్కొక్క భాగాన్ని కలుపుతూ వస్తారు. దీంతోపాటు ఎయిర్ సస్పెన్షన్, సౌకర్యవంతమైన సీట్లు, ఎల్ఈడి లైటింగ్స్, మోడర్న్ టాయిలెట్స్ మరియు మెరుగైన ఇన్సులేషన్ మీరు చాలా గమనించుంటారు. ఇప్పుడు 3 టైర్, 8 టైర్ స్లీపరు వీటితో కూడా మీకు సౌండ్ అనేది చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఈ యొక్క కంపార్ట్మెంట్లు స్పెషాలిటీ అదే అన్నట్టు. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా మన డబ్బులతో తయారైనటువంటి ఈ కోచుల్ని దక్షిణ భారతదేశం అంటే మన సౌత్ ఇండియా కాకుండా నార్త్ ఇండియాలో ప్రయాణించే ప్రయాణికులు దాన్ని ఎంత దరిద్రంగా ఉంచుతున్నారంటే లోపల యాక్చువల్లీ భారతీయ రైల్వే రూల్స్ ప్రకారము సిగరెట్లు, పాన్ పరాగులు అమ్మకూడదు. కానీ నార్త్ ఇండియా ఏ ట్రైన్ ఎక్కండి అవి చాలా కామన్, అవన్నీ సేల్ చేస్తుంటారు. జనాలు ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం, ఆ టాయిలెట్లు పోవాలంటే ఈవెన్ థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ ఆల్సో సేమ్ లైక్ దట్ అలానే ఏడ్చింది. ప్రజలకి ఈ నార్త్ ఇండియన్ ప్రజలకి కొద్దిగా అంటే అందరు నేను అన్నట్లాగానే చాలా వరకు ఉన్నారు. చాలామంది ఎంత దరిద్రంగా ఉంచుతున్నారంటే టాయిలెట్లని, ఎంత అసౌకర్యవంతం ఎదుటి ప్రయాణికులకి కలిగిస్తున్నామనే ఆలోచన కూడా లేకుండా ఇవి ఉంది. మరి ఇప్పుడు ఇంత దరిద్రం చేస్తున్నా కూడా కానీ ఆర్పిఎఫ్ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, ఇండియన్ రైల్వే ఏం చేస్తుంది, సెక్యూరిటీ ఏం చేస్తుంది, దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఓన్లీ నార్త్ ఇండియా ట్రైన్లలో మాత్రం ఇంత విచ్చలవిడిగా సిగరెట్లు అమ్మడం, పాన్ పరాగులు అమ్మడం, పాన్ మసాలాలు అమ్మడం, ఆడే తాగి ఉమ్మడం ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళు ఎందుకు చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవట్లేదో అర్థం కావట్లేదు. మన డబ్బులతో, మనం కట్టిన ట్యాక్స్ డబ్బులతో రూపొందించినటువంటి ఇంత అందమైన కోచుల్ని వీళ్ళు చేసేటటువంటి చిరాకు పనుల వల్ల, అసహ్య పనుల వల్ల ఆ ట్రైన్ జర్నీ ఒక నరకప్రాయంగా తయారవుతుంది మనలాంటి వాళ్లకు. దయచేసి దీని మీద ఎవరైనా యాక్షన్ తీసుకొని దీనిని అరికట్టగలిగితే సామాన్యమైన మనలాంటి ప్రయాణికులు సౌకర్యవంతంగా ఫీల్ అయ్యి జర్నీ సుఖప్రదమై అవుతుంది. జై హింద్.